హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా కొరియా లాంగ్వేజ్లో రిలీజ్ అయిన ఎగ్జుమా అనే మూవీ పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు ఇంకా ప్రీవియస్ పార్ట్స్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు. అలాగే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అయితే మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా, ఆ పాముని చంపేయడంతో ఒక్కసారిగా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో ఆ బాడీని తగలబెట్టకూడదు. ఒకవేళ మనం అలా చేస్తే వాళ్ళ ఆత్మ శాంతించదని చెప్పేసరికి దగ్గరున్న హాస్పిటల్లో ఆ బాడీని స్టోర్ చేస్తారు. ఇంకా మన హీరో పార్ట్నర్ అక్కడ నుండి వెళ్లే ముందు అక్కడ పనిచేసే వ్యక్తికి 1కి 10 సార్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సమాధి పెట్టెను మాత్రం అస్సలు తెరవకూడదు అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళుంటాడు. కానీ కకృతి పడ్డ ఆ వ్యక్తి లోపల ఏమైనా బంగారు ఉందేమోనని ఓపెన్ చేసేసరికి అందులో నుంచి అదేదో ఫోర్స్గా బయటకు వచ్చి అది మన హీరోయిన్ని దాటుకొని వెళ్ళేటప్పుడు మన హీరోయిన్ అన్కాన్షియస్ అయి కింద పడిపోతుంది. ఇంకో పక్క మన హీరో ఏమో ఆ బాడీని తీసుకొచ్చేటప్పుడు వెళ్ళే దారిలో ఒక చిన్న గుడిని చూస్తుంటాడు కదా, ఆ గుడి పైన ఆయన ప్రొఫెషన్కి సంబంధించిన సింబల్ ఉండేసరికి లోపల ఏముండొచ్చో అనుకొని అక్కడికి వచ్చి ఉంటాడు. అక్కడ ఒక ముసలైన ఉండేసరికి ముందు ఈ ప్లేస్లో గిసునే అనే బుద్ధిస్ట్ మాంక్ ఉండేవాడంటగా, అతని గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, గిసునేనా, అది కూడా బుద్ధిస్ట్ మాంకా, నేనైతే అలాంటి పేరుతో ఒక వ్యక్తిని ఈ ప్లేస్లో ఎప్పుడు చూడలేదు. అవును, ఆ విషయాన్ని నన్నెందుకు అడుగుతున్నారని అంటే దానికి మన హీరో, ఏం లేదు, ఆ కొండపైన ఒక సమాధి ఉంది కదా, ఆ సమాధికి లొకేషన్ చూపించింది గిసునేనట, అందుకని ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందామని వచ్చానని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఓహో, ఆ సమాధి గురించా నువ్వు మాట్లాడుతున్నావు? ఆ సమాధి ఒకప్పట్లో భారీ ఫేమస్, మంచి డబ్బున్నదే ఆ సమాధి, కాబట్టి చాలామంది గ్రేవ్ రవర్స్ దాన్ని తవ్వి తీసేందుకు చాలా ప్రయత్నించారు. ఎందుకో తెలియదు కానీ వాళ్ళల్లో ఎవ్వరూ తవ్వలేకపోయారు అని చెప్పి వాళ్ళ సామాన్లను చూపిస్తాడు. దాని తర్వాత విషయం తెలిసిన మన హీరో పరిగెత్తుతూ వచ్చి చూస్తే మన హీరోయిన్ కండిషన్ బాగానే ఉంటుంది, కానీ తనని దాటుకొని ఒక స్పిరిట్ వెళ్ళింది కదా, అది మాత్రం పగతో రగిలిపోతుందని చెప్తుంది. ఆ స్పిరిట్ మరెవరిదో కాదు, మన పార్క్ వాళ్ళ తాతదే. ఇంకా ఆత్మ చక్కగా పార్క్ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది. కుర్చీలో కూర్చున్న వాళ్ళ కొడుకుని పిలుస్తూ, చిన్న, నాన్ననొచ్చాన్రా, ఒక్కసారి కిటికీ తీయరా అని పిలవగా ఇంకా ముసలి వ్యక్తి షాక్ అయ్యి చనిపోయిన నాన్న ఎలా వచ్చాడ్రా అనుకొని ఆలోచించుకుంటా కిటికీ ఓపెన్ చేస్తాడు. ఇంకా లోపలికి రాగానే టకటకా తింటూ ఉంటుంది. అది మనకి నార్మల్గా కనిపించదన్నమాట, కిటికీ రిఫ్లెక్షన్లో కనిపిస్తుంది. మంచిగా తిన్న తర్వాత తన కొడుకు దగ్గరికి వచ్చి, నేను కింద చలిలో ఆకలితో అలమటిస్తూ ఉంటే మీరు మాత్రం సంతోషంగా ఉన్నారని చెప్పి తన సొంత కొడుకునే తన చేతితో గుండె పిసికి చంపేస్తాడు. ఇదేది తెలియని వాళ్ళమ్మ పిచ్చిదానిలా డాన్స్ చేస్తుంటే రిఫ్లెక్షన్లో చూస్తే మాత్రమే కనిపిస్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ తాత ఆత్మతోనే డాన్స్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ అమ్మను కూడా చంపేస్తుంది. అక్కడి నుండి పార్కుని చూస్తే అతను మంచిగా బాత్ టబ్లో పడుకొని ఉంటాడు. అప్పుడే సడన్గా వాళ్ళ తాత వచ్చి అరిచేసరికి లేచి చూస్తే బెడ్రూమ్లో ఉంటాడు. ఇంకా వదిలేస్తే వాళ్ళ తాత ఆత్మనే వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తుందని చెప్పి మన హీరోయిన్ ఒక చిన్న రిచువల్ చేసి తన అసిస్టెంట్ బోంగిల్ ఉన్నాడు కదా, తన బాడీ పైన తాత ఆత్మ వచ్చేలా చేస్తుంది. తాత సోల్జర్ కాబట్టి అదే డ్రెస్లో వచ్చి ఉంటాడు. అది రిఫ్లెక్షన్లో చూస్తే మాత్రమే కనిపిస్తుంది. మన హీరోయిన్, చూడు పెద్దయినా, నీ బాధేంటో చెప్పు, నేను తీరుస్తా కదా, ఎందుకు మీ వాళ్ళని ఊరికే సతాయిస్తున్నామని అడిగితే, నేను వచ్చిందే మా వాళ్ళని నాతో తీసుకెళ్ళడానికి అని చెప్పి టక్కున వెళ్ళిపోతాడు. అప్పుడే మన హీరో పార్క్కి కాల్ చేసి, మిస్టర్ పార్క్, మీరేమనుకోకండి, ఒక చిన్న తప్పు వల్ల మీ తాత సమాధి పెట్టి ఓపెన్ అయిపోయిందని చెప్తుంటే అప్పుడే డోర్ని ఎవరో కొడుతూ ఉంటారు. ఎవడ్రా తలుపు కొట్టేదని చూస్తే మన హీరో కిమ్. మరి ఫోన్లో మాట్లాడుతున్నది ఎవరని చెప్పి భయపడుతుంటే, పార్క్ మీరేం భయపడకండి, మీ తాత శవ పెట్టి ఓపెన్ అయిపోయింది, సో మీ తాత ఆత్మే బయట వచ్చి నాలా మాట్లాడుతుంది, మీరు డోర్ మాత్రం ఓపెన్ చేయకండి, జస్ట్ కిటికీ మాత్రమే ఓపెన్ చేయండి అని అంటాడు. యాక్చువల్గా బయట ఉన్నది మన నిజమైన హీరోనే, ఫోన్లో మాట్లాడుతున్నదే వాళ్ళ తాత ఆత్మ. ఇంకా కిటికీ తీసేసరికి వాళ్ళ తాత ఆత్మ సీదా వాడి బాడీలోకి వచ్చేస్తుంది. వెంటనే మన హీరో కూడా ఎలాగోలా డోర్ ఓపెన్ చేసుకుని పరిగెత్తుతూ వచ్చి చూస్తే వారిలో ఉన్నప్పుడు సోల్జర్స్ ఎలా చేస్తారో సేమ్ వాడు కూడా అలానే చేస్తాడు. మిస్టర్ పార్క్ ఏమైంది అని అడిగితే ఉలుకు పలుకు లేదు. నిదానంగా మన హీరో పక్కకు తల తిప్పి దన్నుమని టేబుల్ నుండి కింద పడిపోతాడు. వెంటనే మన హీరో అద్దంలో చూస్తే వాళ్ళ తాత ఆత్మ అక్కడి నుండి వెళ్తున్నట్లు చూపిస్తారు. మన హీరోకి సీన్ అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే నేరుగా తాత ఆత్మ పార్కు వాళ్ళ కొడుకు దగ్గరికే వెళ్తుందని. ఇంకా మన హీరో అనుకున్నట్లుగానే పార్కు వాళ్ళ కొడుకు పడుకుంటే వాళ్ళ తాత వాడి దగ్గరకు వచ్చి గుర్రుమని చూస్తుంటాడు. ఆ భయంతో పిల్లాడు ఏడుస్తుంటే దానివల్ల వాడి హార్ట్ రేటు పల్స్ అంతా పెరుగుతూ ఉంటుంది. ఇక ఇదే స్పీడ్లో కనుక పెరిగిందనుకోండి, ఖచ్చితంగా 2-3 నిమిషాల్లో ఆ పిల్లాడు చనిపోతాడు. కరెక్ట్ టైంలో తాత బాడీని మార్చురీకి షిఫ్ట్ చేసి
పార్కు వాళ్ళ అత్త దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ తాత బాడీని తగలెట్టేసిన తర్వాత వాళ్ళ తాత ఆత్మే అక్కడి నుండి వెళ్తుంది. కానీ మన హీరోకి డబ్బులు ఇవ్వాల్సిన పార్క్ అక్కడే చనిపోతాడు. అప్పటి నుండి పార్కు వాళ్ళ కొడుకు ఎప్పుడూ ఏడవలేదన్నమాట. ఆ విషయం జరిగి కొన్ని రోజుల తర్వాత చూసుకున్నట్లయితే మన హీరో ఎవరినో వెతుక్కుంటూ వచ్చుంటాడు. ఆ పర్సన్ ఎవరంటే స్టార్టింగ్ సీన్లో తాత బాడీని తవ్వుతున్నప్పుడు ఒక పాము వస్తే తెలియకుండా దాన్ని చంపేస్తుంటాడు కదా, ఆ పర్సన్ని చూపిస్తాడు. వాడు ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులైందో తెలియదు, కానీ వాడి కంట్లో నుండి రక్తం వస్తూనే ఉంటుంది. విషయం ఏంటంటే ఆ పాముని చంపినప్పటి నుండి ఏవేవో డ్రీమ్స్, ఏదేదో హెల్యూసినేషన్స్, కళ్ళు మూసుకుంటే చాలు నరకం కనిపిస్తుందట. సో వాడు మన హీరోని కూడా అడిగేది ఒకే ఒకటి, అదేంటంటే ఆ పాము తలని కనిపెట్టి దాన్ని ఏమైనా చేయండి, అప్పుడైనా నాకు ఈ హెల్యూసినేషన్స్ రావేమో అని చెప్పేసరికి వెంటనే మన హీరో కూడా ఆ ప్లేస్కి వెళ్ళి తవ్వుతూ ఉంటాడు. జస్ట్ కాసేపు మట్టి తీసిన తర్వాత దాని బాడీ కనిపిస్తుంది, కానీ దాని తల మనిషిలా ఉండేసరికి ఒక్కసారిగా ఉలికి పడతాడు. ఇంకా మట్టి కింద సాలిడ్గా ఉండేసరికి ఏముందా అని చెప్పి లైట్గా తవ్వి చూస్తే ఒక భారీ ట్విస్ట్. మనం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనట్లే కింద ఇంకొక శవపెట్టి ఉంటుంది. వెంటనే మన హీరోయిన్ ఇంకా బాంగిల్ అలాగే హీరో యొక్క పార్ట్నర్ కూడా వచ్చేస్తారు. కానీ తవ్వుతుంటేనే ఇంకొక ట్విస్ట్ బయటపడుతుంది. అదేంటంటే మామూలుగా సమాధి పెట్టెని ఎలా పెడతారో అడ్డంగా అంటే హారిజంటల్గా కింద పెడతారు, కానీ ఈ సమాధి పెట్టెని ఎవరో కావాలనే వర్టికల్గా నిలబెట్టి పెట్టుంటారు. అది సగం లోపల ఉన్నప్పుడే మన వాళ్ళు దాన్ని చూసినట్లయితే దాని చుట్టూ ముళ్ళ కంపలేసి కట్టేసి ఉంటారు. మేబీ లోపలున్న పర్సన్ బయటికి రాకుండా కావాలని ఇలా చేశారేమో. మనం గమ్మున దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదామని మన హీరోయిన్ చెప్తే వద్దొద్దు, పాపం ఎవరో కూడా తెలీదు, మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబరే అయి ఉంటాడు, వాళ్ళే అట్లా వదిలేసి వెళ్ళిపోయారు, మనం అట్లా చేయకూడదు కదా, ఈ ప్లేస్ బాగాలేదు కాబట్టి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేద్దామని చెప్పి ఒక మంచి ఉద్దేశంతోనే దానికి బయటికి తీస్తారు. దాన్ని బయటికి తీసిన తర్వాత దాన్ని చూసి వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎందుకంటే మహా అయితే ఒక శవపెట్టి మోస్ట్లీ 6 లేదా 7 ఫీట్స్ ఉంటుంది, మ్యాక్సిమం అంటే 7 ఫీట్స్ లోపలే ఉంటుంది. కానీ ఆ శవపెట్టి దగ్గర 8 అడుగుల పైనే ఉంటుంది. దాని కారు దాకా మోసుకొచ్చి తీసుకెళ్తారు. ఎక్కడికంటే మన హీరో దారి మధ్యలో టెంపుల్ని చూస్తుంటాడు కదా, ఆ టెంపుల్లో ఉన్న పెద్దయిన దగ్గర పర్మిషన్ తీసుకొని ఈరోజు నైట్కు మాత్రం ఇక్కడే స్టే చేస్తామని చెప్పి ఆ బాడీని అక్కడే దింపుతారు. ఆ పెట్టె లోపల ఏముందని చెప్పి ఎవ్వరికీ తెలీదు, కానీ ఖచ్చితంగా మంచిది మాత్రం లేదని తెలుసుకొని చుట్టూ కాస్త రైస్ వేసి దానిపైన గుర్రపు రక్తాన్ని పోస్తుంది. ఈ 2 పెట్టె గురించి పార్క్ వాళ్ళ అత్తకి చెప్పేసరికి తను కూడా వెంటనే ఆ ప్లేస్కి వచ్చేస్తుంది. అప్పుడే మనకు తాత గురించి మొత్తం తెలుస్తుంది. విషయం ఏంటంటే ఒక 1592 ఆ టైం పీరియడ్లో కొరియన్స్కి జాపనీస్కి మధ్య ఒక పెద్ద వార్ జరిగి ఉంటుంది. ఆ వార్లో జాపనీసే గెలుచుంటారు, కానీ వాళ్ళ గెలుపుకు ముఖ్య కారణం ఎవరంటే కొరియన్ మిలిటరీలో హై పొజిషన్లో కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు డబ్బుకు ఆశపడి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని జాపనీస్కి ఇచ్చేసి ఉంటారు. అందులో ఎక్కువ మ్యాటర్ని లీక్ చేసింది మరెవరో కాదు, పార్క్ వాళ్ళ తాతే. అందుకే వాళ్ళ ఫ్యామిలీ అంత రిచ్గాను అలాగే పవర్ఫుల్గాను ఉంది. వాళ్ళ తాత దేశద్రోహం చేయడం వల్లే వాళ్ళ ఫ్యామిలీకి ఇంత డబ్బు వచ్చిందని బయట చెప్పుకుంటే సిగ్గుచేటని చెప్పి అందుకే వాడు మన హీరో అడిగినప్పుడు ఏం తెలియదని చెప్పుంటాడు. అప్పుడే ఇంకొక విషయం కూడా బయటపడుతుంది. ఏంటంటే బుద్ధిస్ట్ మంక్ అయిన గిసునే ఉన్నాడు కదా, అదే వాళ్ళ తాత బాడీని ఎక్కడ పూడ్చిపెట్టాలో చెప్పున్నాడు కదా, వాడు కొరియన్ ఏమో అనుకున్నాం, కానీ కొరియన్ కాదట, యాక్చువల్లీ వాడొక జాపనీస్ అట. జాపనీస్ మంక్ పార్క్ వాళ్ళ తాతని ఆ దరిద్రమైన ప్లేస్లో ఎందుకు పూడ్చిపెట్టాడని చెప్పి ఇప్పుడు అర్థం కాదు, కానీ ఎండింగ్లో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా అవ్వ అక్కడ నుండి వెళ్ళేటప్పుడు మీరు డబ్బుల గురించి టెన్షన్ పడకండి, పార్క్ చనిపోయే ముందు మీకు ఎంతైతే డబ్బులు ఇస్తానని చెప్పాడో అంతే డబ్బుల్ని నేను ఇస్తాను, కానీ తెచ్చారు కదా కొత్త సెవ పెట్టి, దాన్ని మాత్రం ఏం చేయాలో చేసేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి కొన్ని స్పెల్స్ చదివి ఆ పామును తగిలెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పెట్టెను కూడా తగిలేద్దాం అనుకొని వెళ్తారు. ఇంకా మంచిగా తినేసి వాళ్ళందరూ పడుకొని ఉంటే మన హీరోయిన్ మాత్రం గిసుని ఉన్నాడు కదా, వాడి గురించి లైట్గా ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీలో తనకేం తెలుస్తుందంటే గిసుని పవర్స్ కానివ్వండి, వాడి స్పిరిట్ కానివ్వండి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని తెలుస్తుంది. ఇవన్నీ మన హీరోయిన్ విన్న తర్వాత చనిపోయిన వాళ్ళ అమ్మమ్మని తలుచుకుంటే వెంటనే వాళ్ళ అమ్మమ్మ వెనకాలే వచ్చేసి ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళ అమ్మమ్మ కూడా ఒక పవర్ఫుల్ షామన్ అన్నమాట, అందుకని మన హీరోయిన్ కూడా షామన్ లాగా మారుంటుంది. ఒక మిడ్ నైట్ టైంలో ఆ టెంపుల్లో ఒక ముసలి వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన మన బోంగిల్ మీదకి వచ్చేసి నా లివర్ని నా కిడ్నీని వాడు తీసేస్తున్నాడు అని చెప్పి రక్తం కార్చుకుంటూ అరుస్తుంటాడు. అది మన బోంగిల్కి మాత్రమే కనిపించేసరికి టకటకా కొన్ని మంత్రాలు కింద రాసి దండుమని లేచి చూస్తే ఎవ్వరూ ఉండరు. పరిగెత్తి ఆ పెద్ద అయిన ఉన్న ప్లేస్కి వెళ్తే ఆయన కూడా మిస్ అయి ఉంటాడు. అప్పుడే దూరంలో వాళ్ళు పెంచుకున్న పందులు గట్టిగా అరిచేసరికి పరిగెత్తి
వెళ్ళి చూస్తే కొన్ని పందులేమో చనిపోయి ఉంటాయి. అలాగే అక్కడ పనిచేసేవాడినేమో ఒకడు పైకెత్తి వాడి తలని పీకి చంపేస్తాడు. దాన్ని చూసిన తర్వాత బొంగిల్ పరిగెత్తుతూ వచ్చి మన హీరోయిన్ని లేపి వెంటనే ఆ పెట్టి ఉన్న దగ్గరికి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. మన హీరోయిన్ కూడా వెళ్దామనుకుంటే టక్కున వాళ్ళ అమ్మమ్మ చేయి పట్టేసి వెళ్ళొద్దు అని ఒక వార్నింగ్ లాగా ఇస్తుంది. అందుకని చెప్పి బొంగిల్ని వదిలేయలేం కదా, సో వాడి కోసమని వెళ్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఆ పెట్టెని ఎవరో లోపల నుంచి పగలగొట్టుకుని బయటికి వచ్చినట్టు ఉంటుంది. అది అక్కడ పందుల్ని చంపేస్తుందని వాడు భయంతో చెప్తుంటే సరే ఫస్ట్ మన వాళ్ళందరినీ లేపుకొని తీసుకురమ్మని చెప్పి వాడిని పంపించేస్తుంది. అసలు ఈ పెట్టెలో ఏముందని చెప్పి మన హీరోయిన్ కూడా నిదానంగా వెళ్ళి చూస్తే భారీ సైజులో ఒక సోల్జర్ హెల్మెట్ ఉంటుంది. దాన్ని చూస్తూనే ఉంటే అప్పుడే ఆ ప్లేస్కి ఆ మాన్స్టరే వచ్చేస్తుంది. అది చూసేందుకు 8 అడుగుల పైనే ఉంటుంది. ఒక భయంకరమైన వాయిస్తో లోపల మనుషులు ఎవరైనా ఉన్నారా, ఇప్పుడే నా శత్రువుని లేపేశానని చెప్పి ఒక మనిషి తరను లోపలికి విసురుతుంది. అప్పుడు మన హీరోయిన్ కింద కూర్చొనేసి ఆహా లేదు ప్రభు, ఇక్కడ మనుషులు ఎవరు లేరు, నేను మీ సేవకురాలని చెప్తే ఓహో అట్లయితే నాకు నచ్చిన చేపను తీసుకొచ్చావా అని అంటుంది. దానికి మన హీరోయిన్ లేదు ప్రభు మీరు వెళ్ళిరండి, నేను వెంటనే దాన్ని సిద్ధం చేస్తానని అంటుంది. కానీ దానికి క్లియర్గా అర్థమైపోయింది. పైకి వెళ్ళి చూస్తే మన హీరోయిన్ మనిషిని తెలిసేసరికి దాన్ని అర్థం చేసుకుని మన హీరోయిన్ పరిగెత్తుతూ వెళ్తుంది. అదే టైంలో బొంగిల్ ఒక ఈటెత్తి దాని కడుపులో కూర్చేస్తాడు. కానీ తీరా చూస్తేనే తెలుస్తుంది ఆ ఈటె దాని కడుపులోని కాదు కదా, కనీసం అది వేసుకున్న ఆర్మర్ని కూడా చీల్చలేకపోయింది. ఆ మాన్స్టర్ చూసేందుకు 8 అడుగుల సామ్రాట్ సోల్జర్లా ఉంటాడు. మన బొంగిల్కి వాడి పవర్ని యూజ్ చేసి ఏవేవో చేసేసి దాని తర్వాత వాడి లివర్ని పీకేసరికి వాడు అక్కడే కింద పడిపోతాడు. దాని తర్వాత మన హీరోయిన్ దగ్గరికి వస్తుంటే అప్పుడే ఒక కోడి కూత కూసేసరికి ఆయన బాడీ మొత్తం నిప్పంటుకొని ఒక నిప్పులా మారిపోయి అక్కడే తిరుగుతుంటాడు. వెంటనే మన వాళ్ళిద్దరు కూడా వచ్చేస్తారు. ఆ నిప్పును చూస్తే ప్రతి ఒక్కరికి జరిగిపోయినదో జరగబోయేదో జరగబోతున్నదో తెలియదు, కానీ ఆ సీన్స్ అన్నీ ఒక హెల్యూసినేషన్లా వచ్చి వెళ్తుంది. కాసేపు తర్వాత ఆ నిప్పు కూడా అట్లనే పైకి పోతుంది. అక్కడ సీన్ కట్ చేసి మన వాళ్ళందరినీ హాస్పిటల్లో చూపిస్తారు. మన వాళ్ళు ముగ్గురు బాగానే ఉంటారు, కానీ బొంగిల్కి ఇంటర్నల్ ఆర్గన్స్, బ్యాక్ బోన్ అది ఇదని చెప్పి డ్యామేజ్ ఎక్కువ అవ్వడం వల్ల బ్లడ్ ఎక్కువ లాస్ అయి ఉంటుంది. దానివల్ల కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉండేసరికి వాడిని ఇంకో హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. ఆ మాన్స్టర్ పైకి వెళ్ళిపోయింది కదా, అది వెళ్ళిపోయినా కూడా మన హీరోకి ఇంకా డౌట్ వస్తూనే ఉండేసరికి ఎవరికి తెలియకుండా టెంపుల్లోకి వెళ్ళి ఆ పెద్దాయన ఉన్నాడు కదా ఆయన రూమ్లోకి వెళ్ళి అన్నీ వెతుకుతాడు. అప్పుడే ఆ బుక్లో ఆ పెద్దాయన చెప్పిన గ్రేవ్ రాబర్ట్స్ యొక్క ఫొటోస్ కనిపిస్తాయి. దాన్ని బాగా చూసిన మనకే కనిపిస్తుంది ఆ పెద్దాయన ఉన్నాడు కదా ఆయన కూడా గ్రేవ్ రాబర్ట్గానే ఉండేవాడు, కానీ ఇప్పుడే మారిపోయి ఉంటాడు. వాళ్ళ టూల్స్ కూడా అక్కడే ఉండేసరికి అప్పుడే మన హీరోకి ఒక క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే ఆ మాన్స్టర్ బాడీ కొండపైన ఉన్న ప్లేస్లోనే కదా దొరికింది. అలాంటి మనిషి సంచారం లేని ప్లేస్లో ఉందంటే ఖచ్చితంగా 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉంటుంది. అదేంటంటే ఒకటికి దానికి సంబంధించిన వస్తువైనా ఉండాలి, లేదంటే అది దేనికైనా కాపలైనా కాస్తూ ఉండాలి. అది ఏంటి అని కనిపెట్టేస్తే దాన్ని ఈజీగా అంతం చేయొచ్చని చెప్పి కొన్ని టూల్స్ తీసుకొని ఆ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ తవ్వుతుంటాడు. ఇక్కడ బొంగిల్ని చూపిస్తే పర్లేదు, వాడు కొంచెం రికవర్ అయి ఉంటాడు, కానీ వాడి బాడీలో ఏదో ఒక దుష్టశక్తి ఉన్నట్లే మన హీరోయిన్ కనిపిస్తుంది. సో బొంగిల్ వాళ్ళ సిస్టర్ని రప్పించి ఒక చిన్న రిచువల్ చేసి వాడి బాడీలో ఉన్న ఈవిల్ స్పిరిట్ని లేపుదామనుకుంటే వాడు కూడా లేస్తాడు. తీరా చూస్తే తెలుస్తుంది ఆ మాన్స్టర్ ఉంది కదా వాడి సేవకుడేనంట వీడు. నీ మాస్టర్ ఎవరంటే నా మాస్టర్ ఒక కాలంలో 10,000 మందిని వంటి చేత్తోనే చంపిన యోధుడన్నమాట. నా మాస్టర్ నిన్ను చంపుతాడు, దాని తర్వాత నిన్ను చంపుతాడు, మీ అందరినీ చంపేస్తాడు అని అరుస్తుంటే టక్కున ఆ పేపర్ అంటించేసరికి ఆ స్పిరిట్ వెళ్ళిపోతుంది. ఇంకో పక్క మన హీరోనేమో తవ్వుతూనే ఉంటాడు, కానీ ఎంత తవ్వినా ఏం దొరకకపోయేసరికి కొంచెం లెఫ్ట్ సైడ్లో తవ్వి చూస్తే అదేదో బయటపడేసరికి దాన్ని చూసి భయపడిపోతాడు. ఏంటంటే ఆ మాన్స్టర్ అక్కడ నుండి వెళ్ళిపోయినప్పుడు మనం అక్కడ నుండి వెళ్ళిపోయిందేమో అనుకున్నాం, కానీ అది అక్కడ నుండి వెళ్ళి మళ్ళీ దాని ప్లేస్కే వచ్చి కూర్చుంటుంది. ఈ విషయం మన వాళ్ళందరికీ చెప్పిన తర్వాత లాస్ట్కి ఇంకో విషయం చెప్తాడు. ఏంటంటే ఆ మాన్స్టర్ కొరియన్ సోల్జర్ కాదట, వాడొక జాపనీస్ సోల్జర్ అట. ఒక జాపనీస్ సోల్జర్ని కొరియన్ ల్యాండ్లో ఎందుకు పూడ్చిపెట్టారు, అది కూడా ఒక రాయల్ ఫ్యామిలీ బాడీ కింద వాడిని ఎందుకు నిలబెట్టి పూడ్చిపెట్టారు, వాడికి పార్క్ వాళ్ళ ఫ్యామిలీకి ఏంటి సంబంధం, అలాగే వాడు మట్టి కింద దేని కాపలా కాస్తున్నాడు అని ఇది అది అని చెప్పి మన హీరోయిన్ క్వశ్చన్స్ అడిగేసరికి అప్పుడే కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ బయటపడతాయి. జాపనీస్కి కొరియన్స్కి యుద్ధం జరిగిన తర్వాత జాపనీసే గెలుచుంటారు, కానీ వాళ్ళు సాటిస్ఫై కాకుండా కొన్ని ఐరన్ పోల్స్ని కొరియన్స్ ల్యాండ్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ భూమిలో దాచేస్తుంటారు. ఆ ఐరన్ పోల్స్ మంత్రించినవి
కాబట్టి దానివల్ల కొరియన్స్కి వాళ్ళ ధనధాన్యం, బలభాగ్యం, సిరి సంపద ఇవన్నీ నాశనం అయిపోవాలని చెప్పి కావాలని దాచుంటారు. అలాగే మధ్యలో గ్రేవ్ రాబర్స్ని చూపిస్తారు కదా, వాళ్ళు యాక్చువల్గా గ్రేవ్ రాబర్సే కాదనమాట. జాపనీస్ వాళ్ళు దాచిపెట్టిన మంత్రపు ఐరన్ పోల్స్ని వెతికేటటువంటి ఒక కొరియన్ గ్యాంగ్. వాళ్ళు మోస్ట్లీ అన్నింటిని కనిపెట్టేసి రిమూవ్ చేస్తుంటారు. కానీ ఒకే ఒక పోల్ని తప్ప మిగతా వాటన్నింటినీ తీసేస్తుంటారు. ఆ పోల్ ఎక్కడుందంటే నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్యలో ఒక కొండపైన ఉంది. ఆ ప్లేస్ మరేదో కాదు, పార్క్ వాళ్ళ తాతని పూడ్చిపెట్టుంటారు కదా, ఆ ప్లేస్లోనే ఆ మంత్రించిన చివరి పోల్ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్లేస్ని కాపలా కాసేందుకే ఆ సామ్రాయ్ అక్కడే ఉంటుంది. అందుకే మన వాళ్ళు దాని బాడీని మోసుకొచ్చిన తర్వాత కూడా అది మళ్ళీ దాని ప్లేస్కే వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళ మిషన్ ఒకటే, ఆ మంత్రించిన పోల్ని కనిపెట్టి దాన్ని విరగొట్టడమో లేకుంటే నాశనం చేయడమో చేస్తే ఆ సామ్రాయ్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుందని నమ్ముతారు. అలాగే దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అది ఓన్లీ నైట్ టైం మాత్రమే లేస్తుంది, మిగతా టైం అంతా చలనం లేకుండా ఉంటుంది. బట్ నైట్ టైం లేస్తే మాత్రం కంటికి కనిపించిన వాళ్ళని వెతికి మరీ చంపేస్తుంది. అందుకే ఆ పోల్ని తీసేద్దామని చెప్పి మన హీరో అంటే అప్పుడే మన హీరో పార్ట్నర్ ఎందుకు ఇదంతా మనకి, ఆ పోలేమో అక్కడెక్కడో కొండలపైన ఉంటుంది, ఆ సామ్రాయ్ గడు లేస్తే గీస్తే అక్కడున్న వాళ్ళని చంపుతాడు, కానీ మనల్ని ఏం చేస్తాడు, మన పనేందో మనం చూసుకుందాం అనేసరికి మన హీరోకి కోపం వచ్చి నీకేమన్నా పిచ్చి పట్టిందా, మనం ఈరోజు ఉంటాం రేపు చచ్చిపోతాము, దాని తర్వాత మన కొడుకులు మన మనవాళ్ళు వాళ్ళ మనవాళ్ళని చెప్పి ఇక్కడే కదా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏందిరా అని అడిగేసరికి అప్పుడే వాడు కూడా లైట్గా అర్థం చేసుకున్నట్లు చూపిస్తారు. ఇప్పుడు ఆ పోల్ని తీద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారు. కానీ ఎలా, ఆ సామ్రాయ్ అక్కడే ఉన్నప్పుడు దాన్ని ఎలా తీయగలమని చెప్పి మన వాళ్ళు ఆలోచిస్తుంటే అప్పుడే మన హీరోయిన్కి ఒక చిన్న హెల్యూసినేషన్లో వస్తుంది. దాంట్లో మన హీరోయిన్ ఒక అడవిలో ఉన్నట్లు వనదేవతగా మారి అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతున్నట్లు అని చెప్పి కొన్ని సీన్స్ వచ్చి వెళ్ళేసరికి దాన్ని చూసి మన హీరోయిన్కి ఒక ఐడియానే వస్తుంది. ఆ సామ్రాయ్ గారిని బయటికి రప్పించి వాడిని కాసేపు బిజీగా ఉంచే బాధ్యత నాది, ఆ గ్యాప్లో మీరిద్దరు వెళ్ళి ఆ పోల్ని తవ్వి తీసేయండి అని చెప్తుంది. ఇంకా ప్లాన్ వేసిన తర్వాత బాంగిల్ని చూస్తుంటే అప్పుడే మన హీరోయిన్కి ఇంకో ఐడియా వస్తుంది. యాక్చువల్లీ వాడి బాడీలో ఇంకొక డిమాండ్ అలాగే ఉంది. అట్లనే వాడి బాడీని కంప్లీట్గా ఎందుకు టేక్ ఓవర్ చేయలేదంటే వాడు వేయించిన టాటూస్ మంత్రాలు అనేవి అంత పవర్ఫుల్ అన్నమాట. అందుకే మన వాళ్ళు కూడా సేమ్ అలాంటి మంత్రాలని వాళ్ళ ముఖం పైన రాసుకొని ఆ ప్లేస్కి వెళ్తారు. ఆ డీమాన్ స్టార్టింగ్లో చెప్పుంటుంది కదా, నాకు నచ్చిన చేపల్ని తీసుకురాలేదా అని. అందుకే కొన్ని చేపల్ని తీసుకొని అక్కడక్కడ వేసి రాత్రి అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా రాత్రి కూడా అవుతుంది. కరెక్ట్గా మిడ్నైట్ 12 అయ్యిందో లేదో టక్కున ఒక చేయి వచ్చి ఆ చేపను లాక్కొని వెళ్తుంది. ఆ సామ్రాయ్ ఒక్కొక్క చేపను తినుకుంటా వస్తుంటే ఆ ఫీల్ని ఇక్కడున్న బోంగిల్ కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. మన హీరోయిన్ వచ్చే ముందు బోంగిల్ వాళ్ళ అక్కకు చెప్పేసి వచ్చి ఉంటుంది. ఏంటంటే ఇన్ కేస్ మా ప్లాన్ వర్కౌట్ కాకపోతే బోంగిల్ని కూడా లేపేయమని చెప్పి ఉంటుంది. ఆ సామ్రాయ్ గాడు ఆ చేపల్ని తినుకుంటూ ఒక పెద్ద చెట్టు దగ్గరికి వచ్చేస్తాడు. వాడు వచ్చేదానికంటే ముందే మన హీరోయిన్ ఆ చెట్టు దగ్గరికి వచ్చి స్మోక్ ఎఫెక్ట్ అంతా వేసి ఆ చెట్టు వెనకాల దాక్కొని వనదేవతలాగా మాట్లాడుతుంది. నువ్వు ఎవరు, ఈ ప్రదేశంలో ఏం చేస్తున్నావని అడిగితే నేను ఒక యోధుని, ఆ గుంటనక్క చేసిన పని వల్ల నేను ఈ ప్రదేశాన్ని కాపలా కాస్తున్నా అంటాడు. ఆ గుంటనక్క అంటే మరెవరో కాదు, గిసునేనే. వాడెంత తెలివైనడంటే ఒక్క దెబ్బతో 2 పిట్టల్ని కొట్టేస్తుంటాడు. ఫస్ట్ ఆ మంత్రించిన పోల్ని కొరియా భూమిలో దాచిపెట్టడం వల్ల కొరియా దేశమే నాశనమైంది, అదోటి. తర్వాత కరెక్ట్గా దానిపైనే పార్క్ వాళ్ళ తాతని కూడా పూడ్చిపెట్టమని చెప్పుంటాడు. పార్క్ వాళ్ళ తాత జపాన్ వాళ్ళకి హెల్ప్ చేశాడు, ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడు, ఇవన్నీ ఓకే. కానీ వాళ్ళ తాత వీళ్ళ కొరియా దేశానికి దేశద్రోహం చేసే కదా ఇవన్నీ చేసుంటాడు. సో వాళ్ళ తాతకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలని కావాలని ఆ పోల్ పైన వాళ్ళ తాతని పూడ్చిపెట్టుంటాడు. అలాంటప్పుడు ఒక 100 ఏళ్ళుగా వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా నరకం అనుభవించుంటాడు. ఆ ఆగ్రోషంతోనే వాడు బయటకు వచ్చిన వితిన్ సెకండ్స్లో వాళ్ళ వారసులందరినీ చంపేస్తాడు. ఇక్కడ మన హీరోయిన్ ఒక వనదేవతలాగా సామ్రాయ్తో మాట్లాడుకుంటా వాడిని బిజీగా ఉంచుతుంటే ఆ గ్యాప్లో మన వాళ్ళిద్దరు కలిసి ఎంత తవ్వినప్పటికీ లాస్ట్ వరకు ఒక చిన్న పోల్ కూడా కనిపించదు. ఇంకా మన హీరో ఫ్రెండ్కి అక్కడ హీరోయిన్కి ఏమన్నా అయ్యిందేమోనని చెప్పి వాడు పరిగెత్తుతూ వస్తుంటే అట్లనే ఈ పక్క హీరోయిన్ని చూపిస్తాడు. మన హీరోయిన్ ఒక మనిషిని వాడికి పక్కాగా అర్థమైపోయింది. అందుకని మన హీరోయిన్ని చంపుదామని చెప్పి దగ్గరికి వస్తుంటాడు. లాస్ట్ టైం అయితే కోడి కూసింది, అట్లనే మార్నింగ్ అయింది కాబట్టి వాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కానీ ఇది మిడ్నైట్ అవ్వడంతో మన హీరోయిన్ని కూడా చంపేస్తాడని అనుకుంటే మనం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనట్లే మన హీరోయిన్ వల్ల చనిపోయిన వాళ్ళ అమ్మమ్మ వస్తుంది. థ్యాంక్స్ అమ్మమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మమ్మకు ఒక దండం పెట్టి అక్కడ నుండి పరిగెడుతుంది. ఆ ప్రాసెస్లోనే హీరో ఫ్రెండ్ కూడా వస్తాడు.
మరి హీరో ఎక్కడ అని అడిగితే ఆయన ఇంకా గుంత తవ్వుతూనే ఉన్నాడంటాడు. అప్పుడే ఆ సామ్రాయ్ నిప్పులాగా మారిపోయి అటు ఇటు తిరుగుతూ లాస్ట్కి దాని ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. ఏంటంటే ఆ ప్లేస్లోనే మన హీరో కిమ్ ఉన్నాడు కదా, అంతే మన హీరోని పట్టేసి నాకు బానిసగా ఉంటావా లేదంటే నా చేతిలో చస్తావా అని వాడి లివర్ని పీకుతుంటే వెంటనే మన హీరోయిన్ పరిగెత్తుతూ వచ్చి గుర్రపు రక్తాన్ని ఆ సామ్రాయ్ మీద పోసేసరికి వాడి బాడీ మొత్తం మండిపోతూ ఉంటుంది. ఆ మంటని ఇక్కడున్న బొంగిల్ కూడా ఫీల్ అవుతాడు. వాడు ఆ మంటకి గిలగిల కొట్టుకుంటుంటే ఆ గ్యాప్లో మన వాళ్ళు వచ్చి హీరోని కాపాడదాం అనుకుంటారు. కానీ వెంటనే వాడు లేచి వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళకొక డిఫరెంట్ హెల్యూసినేషన్స్ని చూపిస్తాడు. ఇంకా మన వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఒక ఐరన్ పోల్ అని మంత్రించిన పోల్ అని దానికోసం వెతుకుతున్నారు కదా, ఆ ఐరన్ పోల్ మరేదో కాదన్నమాట, అదొక ఫైర్ ఘటన. ఇప్పుడు ఆ ఫైర్ ఘటన ఎక్కడుందో చెప్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దాన్ని ఎలా దాచిపెట్టాలని చెప్పి వాళ్ళందరూ ఆలోచిస్తుంటే అప్పుడే గిస్సునే వచ్చి ఒక 10,000 మందిని చంపిన సామ్రాయ్ బాడీని తెప్పించి వాడి తలను సపరేట్ చేసి ఆ కత్తిని వాడి బాడీలోకి ఇంజెక్ట్ చేసి మళ్ళీ వాడి తలను వాడి బాడీకే అటాక్ చేసి కుట్టేసి ఆ బాడీని తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా కొరియన్ ల్యాండ్లో దాచేస్తుంటాడు. మామూలుగా కత్తి ఎప్పుడు స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి వాడి శవపెట్టిని కూడా నిలబెట్టి పెట్టుంటారు. ఇదంతా ఇక్కడ జరుగుతుంటే ఇంకో పక్క మన హీరోకి మాత్రం ఒక బ్రిలియంట్ ఐడియా వస్తుంది. ప్రస్తుతానికి ఫైర్ వాటర్ ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ మూవీలో చెప్పే విషయం ఏంటంటే ఉన్న ఎలిమెంట్స్ని యూజ్ చేసి ఇంకొక ఎలిమెంట్ని డిస్ట్రాక్ట్ చేయొచ్చని చెప్తారు. ఎగ్జాంపుల్కి మన హీరో కళ్ళ ముందే 3 ఎలిమెంట్స్ ఉంది. ఒకటి భూమి అంటే సాయిల్, రెండోది వుడ్ మట్టి తవ్వడానికి ఒక టూల్ని తెచ్చున్నారు కదా దాంట్లో వుడ్ ఉంది, థర్డ్ది వాటర్ మన బాడీలో ఉన్న బ్లడ్లో కాస్త వాటర్ మిక్స్ అయి ఉంటుంది కదా, సో వాటర్కి ఈక్వల్గా ఉన్న బ్లడ్ని థర్డ్ ఎలిమెంట్ అనుకుందాం. ఈ 3 ఎలిమెంట్స్ని యూజ్ చేసి 4th ఎలిమెంట్ అయిన ఫైర్ని డిస్ట్రాక్ట్ చేయొచ్చని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఫైర్ ఎక్కడుందంటే ఆ సామ్రాయ్ బాడీలో ఉన్న ఘటన ఫైర్ ఘటన, సో దాన్ని 4th అనుకుందాం. ఇప్పుడు మన హీరో ఏం చేస్తాడంటే ఒక వుడ్ని తీసుకొని దానికి కాస్త మట్టి పోసి దాని తర్వాత వాటర్కి ఈక్వల్గా వాడి బ్లడ్ని పూసి దాన్ని ఎత్తి ఆ మాన్స్టర్ కాలుపైన దించేసరికి సర్రన దిగుతుంది. వెంటనే మన హీరో ఫ్రెండ్ మట్టి తవ్వుతున్న దాన్ని తీసుకొని ఆ సామ్రాయిని కొడుతుంటే వాడికి చిన్న గాయం కూడా అవ్వదు. ఎందుకంటే వాడు యూజ్ చేస్తున్నది జస్ట్ ఒక ఎలిమెంట్ మాత్రమే. అదే మన హీరోనేమో 3 ఎలిమెంట్స్ని కలిపి ఒకేసారి యూజ్ చేస్తుంటాడు. ఆ సామ్రాయ్ కొంచెం డిస్ట్రాక్ట్ అయిన టైం చూసి మళ్ళీ ఆ వుడ్కి కొంచెం బ్లడ్ని కొంచెం సాయిల్ని అప్లై చేసి వాడిని అడ్డంగా నరికేస్తాడు. వాడి బాడీని 2 ముక్కలు చేసిన తర్వాత వాడి బాడీ అట్లే ఆవిరైపోతుంది. ఇక్కడ మన బాంగిల్ కూడా నార్మల్ అయిపోతాడు. వెంటనే మన హీరోని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత చూసుకున్నట్లయితే హీరో ఇంకా బాంగిల్ రికవర్ అయిపోయి వాళ్ళ ప్రొఫెషన్స్లో బిజీ అయిపోతారు. కానీ ఇప్పటికీ మన వాళ్ళకి అప్పుడప్పుడు ఆ సామ్రాయ్ మెమరీస్ వచ్చిపోతూ ఉంటాయి. ఇంకా హీరో ఫ్రెండ్కి అయితే ఎవరిదో ఫేర్వెల్ చేస్తున్నప్పుడు ఆ డెడ్ బాడీ కళ్ళు తెరిచి వాడినే చూస్తున్నట్లు ఉంటుంది. ఒకవేళ ఇది ముగింపు కాదు, ఇదే ఆరంభం అని చెప్తున్నారేమో అనుకుంటా. దాని తర్వాత లాస్ట్కి మన హీరో కూతురు పెళ్లిలో వీళ్ళందరినీ చూపించడంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.